సత్సంగం ఇద్దరు మనుషులు కలిస్తే మంచి విషయాలే చెప్పుకోవటం, నీకు నాకు ఉపయోగకరమైన చెప్పుకోవటం. మామూలుగా ఏం చెప్పుకుంటాం, ఇప్పటి వాళ్ళైతే రాజకీయాలు, నిరుపయోగమైన విషయాలు, సినిమా కబుర్లు ఇవే చెప్పుకుంటారు. అట్లా కాకుండా ఈ విధమైన ఉత్తమమైన ఆదర్శవంతమైన విషయాలు చెప్పుకునే విషయం, దానివల్ల చాలా మేలవుతుంది. బ్రతకడం చాలా ఈజీ, చాలా సునాయాసం. అది చేతరాక మనం ఇట్లా ఇబ్బంది పడతాం. అందుకని ప్రతి దగ్గర మనుషుల కలయికయే సంపద. అయా సంపద అంటే ఏమిటి అని ఎవరన్నా అడిగితే మనుషులు కలవడం. కాబట్టి సత్సంగం అంటే సంపదను సృష్టించేది, జీవితాన్ని సృష్టించేది. సత్సంగం అంటే అందరు మనుషులకు గాలి కంటే కూడా అవసరమైంది. గాలి కంటే ముందు ఏ ధర్మాన్ని చెప్తుందో అది సత్సంగం. మనకి చాలా మటుకు ఏమి తెలుసు, ఏమి తెలియదు. పశువులకి మనకి తేడా పెద్ద లేదు. మనం తెలివి ఉన్న పశువు, మాట్లాడగలిగిన పశువు, లోపల అన్ని పశువుల గుణాలన్నీ అట్లాగే పెట్టుకొని బతుకుతాం. వాటిని ఎందుకు సంస్కరించుకోవాలో తెలియదు. అందుకని యుగయుగాలుగా ఆ పశుగుణాలన్నీ భరిస్తూ వస్తున్నాం. ఎందుకని? సత్సంగం లేక, సంస్కరణ లేక. అంచేత జీవితంలో ప్రతి చిన్న అంశానికి కూడా ఒక మంచి అవగాహన ఉంది అని చెప్పి దాని గురించి మాకు ఆయన బోధించారు. ఆయనకి ఏమైందంటే, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఆయన అందరు యువకుల్లాగా మాట్లాడేవాళ్ళు. మనకు ఇప్పుడు చాలామందికి పెద్ద డౌట్ ఏంటంటే, దేవుడు ఉన్నాడా, ఉంటే ఆయన ఎవరైనా నిరూపిస్తారా, దేవుడు ఉంటే మనకేంటి, ఇలాంటి ప్రశ్నలు. ఆయన అట్లా ఆలోచించే రోజుల్లో ఆయనను మార్చిన సందర్భం ఏంటంటే, ఆయన ఒకసారి సిరిడి అనే ఊరికి ఎవరో తీసుకుపోతే పోయారు. అక్కడ ఒక సమాధి ఉంది. ఆ సమాధిలో ఉన్న సాధువు అప్పటికి ఎన్నో సంవత్సరాల ముందు, ఈయన 63లో పోతే ఆయన 1918లో కాలం అయిపోయి ఉన్నాడు. అక్కడ ఒక సమాధి ఉంది. వెనక అందమైన అద్భుతమైనటువంటి ఆయన రూపాన్ని విగ్రహంగా చెక్కి పెట్టున్నారు. ఈయన అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని అట్లా చూస్తే, ఆహా, మనిషి అట్లా లేచి వచ్చినట్టు ఉంటుంది. చూసేప్పటికీ ఆయన మనసంతా ఏకాగ్రమై, శరీరమే తెలియనంత స్థితి కలిగి, గొప్ప సంతోషం కలిగి కొన్ని గంటలు ఒళ్ళు తెలియకుండా ఉన్నాడు. అట్లా అయిపోగానే ఆయనకు గొప్ప జ్ఞానం, సంతోషం కలిగింది. అప్పుడు ఆయనకి ఏమర్థమైందంటే, భారతదేశంలో ఉండే ఋషులు మరణంతో అంతమైపోరు, ఇవాళ్ళు మరణించిన తర్వాత కూడా మన్ని దయచూపగలరు, ఇదిగో నాకు చేసినట్టు నీకు అందరికీ మేలు చేయగలరని ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆయన దగ్గర మేము ముందు సిద్ధాంతం విన్నాము, రెండవది ఆయన దయ వల్ల ఆయనకు వచ్చిన అనుభవాన్ని మేము కూడా స్వీకరించి దాన్ని నమ్మి మేమంతా ఈ మనుషులందరికీ ఈ ప్రస్తుతం ఇంత మునుపు మేలు చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఈ కులము, మతము, స్త్రీ పురుష భేదము, ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది, అంటే ఆడ మగ దూరంగా ఉండకూడదా, గౌరవంగా ఉండకూడదా అని కాదు. మేము ఎప్పుడూ ఇద్దరు ఆడ మగ ఒకటిగా ఉండమని చెప్పాం. అందరం ప్రేమగా, గౌరవంగా, ఆత్మీయంగా ఉందాం. ప్రతి మనిషికి ఒక తల్లి ఉంటుందిగా, తల్లి లేని మనిషి ఉండడు. అదేవిధంగా బిడ్డలు లేని ఇప్పుడు తల్లులు ఉంటే ఉండొచ్చు. అందుకని తల్లి వలె గౌరవించటం, అదేవిధంగా మనమంతా ఒక ఆత్మీయ సంబంధం కలిగి ఉండడం అనే భావంతో ఇప్పుడు ఈ సత్సంగం అనేది మొట్టమొదటి భరద్వాజ్ గారి దగ్గర నుంచి వచ్చి ఆయనకు అనుభవం ఇచ్చిన షిరిడీ సాయిబాబాను మేము ఆదర్శంగా తీసుకుంటాం. ఇది ఇంకా బలంగా విస్తరించాలి అని ఒక క్రమానుగతంగా ఒక ప్రోగ్రాం, ప్రణాళిక పెట్టుకున్నాం. అదేంటంటే, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో అగ్ని సేవ చేయటం. అంటే నలుగురు కలవాలి, ఒక పర్పస్ కోసం కలవాలి. ఆ విధంగా కలిసి వాళ్ళందరూ కలిసి భోంచేయాలి, కొంచెం సేపు కలిసి మంచి విషయాలు చెప్పుకోవాలి. దీనికి ఖర్చు లేదు, నిర్బంధం లేదు. ఒకవేళ ఆహారం ఏర్పాటు చేసేవాళ్ళు ఒక్కరికి కొంచెం శ్రమ అవుతుంది. అది ఇంకా తక్కువ శ్రమతో ఆ పని చేయాలి, ఎవరి మీద బరువు పడకుండా చేయాలి. అందుకని నామము, హోమము, తర్వాత సత్సంగము, సేవాభావము అనే 4 దృక్పథాలతో ఈ గ్రామీణ పల్లెలో సత్సంగం ఏర్పాటు చేసుకున్నాం. మేము మొదటిసారి ఏర్పాటు చేసినప్పుడు అందరూ అన్నారు, ఎవరు వస్తారు సార్ దీనికి, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి, ఎవరు ఇష్టపడతారు, అందులో మీరు అందరూ సెలవు అంటే మనుషులందరూ వీటికి వెళ్తారు కదా అని. కానీ ఈరోజు ఇక్కడికి రావడం సంతోషం ఏంటంటే, ఒక భారతీయ ఋషులు రోజుల్లో ఉండే సమాజంలో అన్ని నేపథ్యాల వాళ్ళు ఉన్నారు. అట్లాగే మనం ఈరోజు ఇక్కడ కలిసిన ఈ పావనమైన రోజు, ఒక సముద్రపు తీరంలో ఒక చిన్న నెల్లూరు జిల్లా కంటే చాలా చిన్న ప్రాంతం అది, చేపలు పట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు.
అక్కడ మనుషులు ముఠాలుగా కలిసి గుంపులు ఉండేవాళ్ళు. అక్కడ న్యాయం ఏంటంటే 10 మంది ఏం అరిస్తే అదే న్యాయం. అక్కడ జడ్జిమెంట్లన్నీ అట్లే ఉంటాయి. అటువంటి దగ్గర కరుడుగట్టిన ఛాందస్సం ఉండేది. మనుషులు పశువుల కంటే ఘోరంగా బతికేవారు. అక్కడ ఒక కోమలమైన యువకుడు పుట్టి ఆ ప్రాంతంలో ఈ విశ్వానికంతా కారణమైన ఒక సర్వేశ్వరుడు ఉన్నాడు, ఆయన నా తండ్రి, నేను ఆయన అనుభవించి చూశాను, మీ అందరికీ మేలు కావాలి అని ఏదో చెప్పేవాళ్ళు. అది అక్కడే వాళ్ళకి వ్యతిరేకం. వాళ్ళు ఏం చేసేవారు, కొంతమంది మిగతా సమాజాన్ని అంతా మూఢనమ్మకాల్లోంచి హింసించేవారు. అప్పుడు ఆయన ఈ ధర్మబోధ చేయటానికి ముందు ఒక పెద్ద ఆయన చెప్పాడు, కొద్ది రోజుల తర్వాత ఒకడు వస్తాడు, అతడు చాలా పవిత్రుడు అని. అటువంటి పవిత్రుడైన జీసస్ పుట్టినరోజు ఈరోజు. మన్ని ఒక 200 సంవత్సరాల పైన పాలించిన బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఈ జీసస్ క్రైస్ట్ లాంటి వాళ్ళు భారతదేశ పురుషులలో చాలామంది ఉన్నారు. ఆయన లోకల్లా ఆ విధానంలో అతి గొప్ప చక్రవర్తి లాంటి వారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన బోధించిన బోధ భగవద్గీత. అది ప్రపంచంలో ఉండే అందరూ మానవులకు చెందింది, కానీ ఒక భారతీయులకో హిందువులకో అని లేదు దాంట్లో. ఇక్కడ నుంచి ఒక చెట్టు ఇక్కడ ఉంది, అన్ని ఇళ్లలోకి వెళ్ళి మల్లెపూలు పూసిందనుకో, అట్లాంటి గొప్ప ధర్మం అన్నమాట భగవద్గీత. అందుచేత మన దేశంలో ఉన్న ఈ ఋషితత్వంలోనే ఇవన్నీ భాగం అవుతాయి. అందుకని ఈ దేశంలో ఏ మతమైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు, వాళ్ళందరూ భారతీయ జీవన స్రవంతిలో భాగం. మన ఆదర్శం అది. అందుకని మనకెవ్వరితో విభేదం లేదు, మనకెవ్వరితో వ్యతిరేకత లేదు, అందరితో సమన్వయం ఉంది. కులము, మతం, జాతి భేదం, ఆడ మగ భేదం, డబ్బులున్నోడు లేదు, చదువున్నోడు లేదు, ఇవన్నీ పక్కన పెట్టి కలిసి మనం జీవిద్దాం, కలిసి భోంచేద్దాం, కలిసి అజ్ఞని సేవిద్దాం అనే ఆదర్శంతో మనం ఈ పని చేస్తున్నాం. ఇందులో మహాత్ముల గురించి చెప్పుకోవటం, తర్వాత ఎవరైనా జీవిత సమస్యలకు సంబంధించిన అంశాలను గురించి, ఒకరికి ఏదైనా మనం మేలు చేయగలిగే అంశం ఉంటే దాన్ని చర్చించి ఆలోచించటం, ఇట్లా మనం దీనిలో భాగంగా చేస్తాం. ఇకపోతే ఈ భజన నామస్మరణ అని చెప్పుకుంటున్నాం కదా, దీని వెనక ఉద్దేశం ఏంటంటే, మనం చేసే ఈ పనిని ఋషులు ఏం చెప్పారంటే యజ్ఞం అని చెప్పారు. యజ్ఞం అనగానే మనకి పెద్ద ఖరీదైన ప్రోగ్రాం కనిపిస్తుంది. ఇప్పుడు మనం అందరం కలిసి ఈ పూట ఈ విధంగా కన్నా ఒక పని చేస్తే దాన్ని యజ్ఞం అన్నారు. మనందరం తలా ఒక పుల్ల దాంట్లో వేసాం, ఆ పుల్లలు ఎవరో ఒకరు తెచ్చి ఉంటారు, ఇంకెవరో సమకూర్చి ఉంటారు. అట్లా ఒకరు ప్రతివారి కోసం, అందరూ అందరి కోసం అనే ఆదర్శాన్ని యజ్ఞం అన్నారు. యజ్ఞం అంటే కలిసి బ్రతకటం. ఎట్లా అంటే, మన ఆకులో ఒక అన్నం ఉందనుకో, అన్నం మనం ఏమనుకుంటాం, మనం ఏదో పండించుకుంటేనో కొనుక్కుంటేనో వచ్చాయి అనుకుంటాం. లేదు, సమిష్టిగా ఎందరో ప్రకృతి ఎందరో కృషి చేస్తే కానీ అది రావు. నీ జీవితం ఇండివిజువల్ కాదు, మనమంతా కలెక్టివ్ సెలెక్టివ్గా బతుకుతాం. మనందరం బతకాలంటే అందరి సహకారం అవసరం. ఆ సహకారానికి మళ్ళీ స్పందన అవసరం. ఆ స్పందనకు ఒక బాధ్యత అవసరం. అది గుర్తు చేసేది సత్సంగం. కాబట్టి సత్సంగం అనే మాటకు ఏదో పుస్తకాలు చదివేసి భజనలు చేసేసుకొని వెళ్ళిపోవటం కాదు. సత్సంగానికి వచ్చిన తర్వాత వెళుతూ ఉంటే మనం కొద్దిగైనా మారాలా, కొద్దిగానా నేర్చుకోవాలా, కొద్దిగానా మానవత్వం మనలో వికసించాలా. ఈరోజు మనం ఇక్కడికి రాకపోతే ఎవరిళ్లలో వాళ్ళని భోంచేస్తాం, ఇంకా విలాసవంతంగా సుఖంగా కూడా గడపవచ్చు. కానీ ఇందులో పర్పస్ ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక సాధించదలుచుకున్న ఒక అంశం ఉంది. అదేవిధంగా ఇక్కడుండే మన అందరం ఇలా కలవడానికి ఒక ఉత్తమ ఆదర్శం కారణం. అంటే ఏమిటి, ఒక పెద్ద మామిడి చెట్టు నాటినట్టు ఒక ఆదర్శవంతమైన భావాన్ని మనం ఈ తిరువెంగళాయపల్లిలో నాటడానికి వచ్చాం. ఈ విధంగా దేశంలో ఉండే 5 లక్షల గ్రామాల్లో నాటాలని, మరణించిపోతున్న గ్రామ వ్యవస్థ మళ్ళీ బాగా బతకాలని మన ఆలోచన. మీరు అనొచ్చు, మీరు ఏదో ప్రయత్నం చేస్తే అవుతుందని. లేదు, నా భక్తుల సత్సంకల్పాలకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని షిరిడి సాయిబాబా వారు చెప్పారు, వెంకయ్య స్వామి చెప్పారు. దాన్ని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఈ సత్సంకల్పాలకు మంచి జరుగుతుంది. రుజువు ఏమన్నా ఉందా? ఉంది. వెంకయ్య స్వామి దేవాలయం ఉంది కదా, ఆయన పేదల దేవుడు. ఆయన బతికినంతకాలం పిచ్చోడు అంటున్నారు, కొట్టారు, తిట్టారు, బాధ పెట్టారు, కానీ ఆయన మాత్రం మనుషుల్ని అనుగ్రహించారు. భక్తుల ఇళ్లలో గుండం వెలిగించిన మహానుభావుడు ఆయన. ఇప్పుడు ఆ గుండం వెలిగిస్తే ఏమవుద్ది, మన దోషాలు, మన పాపాలు హరించబడతాయి, ఋషి తపస్సు మేల్కొంటుంది. అందులో ఆ చిత్తశుద్ధితో, ఆ భావంతో, హృదయ నైర్మల్యంతో చేసే పని అది ఆయన చేసినట్ట.
అక్కడ శనివారం సాయంకాలం ఒక గంట సేపు సత్సంగం చేద్దామంటే అందరూ నవ్వారు. ఎవరు వస్తారండి, ఆ గుడి చుట్టూ జనాలు ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు, అక్కడికి ఎవరన్నా వస్తారా, ఒక నిమిషం మీరు చెప్పినట్టు కూర్చుంటారా, నానా రభస రచ్చగా ఉంటుంది అని. మనం అంతేకాదు, వెంకయ్య స్వామి గురించి ఆయనను చూసిన వారు, ఆయన దగ్గర మంచిని అనుభవించిన వారు, ఆయన మాటల వల్ల మంచి జరిగి ఆయన ఈ తపస్సు వల్ల మేలు పొందిన వాళ్ళు, వాళ్ళని తీసుకొస్తా ఉన్నాం. ఇంకా నవ్వారు, అది ఎలా సాధ్యమో, ఎవడొస్తాడు, ఒక వారం వస్తారేమో, ఆ విధంగా ఒక్కొక్కరు అన్నారు. కానీ మనం అనుకుంటే దాన్ని చేయాలనుకుంటాం. క్రమంగా ఇప్పటికి ఒక 40 వారాలు దాటిపోయింది. ఇంత ఏం జరిగిందంటే 1000 మంది వరకు వస్తారు, ఇంకా పైన కూడా వస్తున్నారు. కామ్గా కూర్చుంటారు. పల్లెటూరు వాళ్ళు అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిగతా సభ్యత ఉందనుకునే వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ సంస్కారవంతంగా ఉంటున్నారు. అందుకని మన జాతిలో, మన రక్తంలో మంచితనం ఉంది, సంస్కారం ఉంది. వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు. అంతేకాదు, మనం దాన్ని ఇంటర్నెట్లో పెడితే ప్రపంచంలో ఎక్కడెక్కడుండే తెలుగు వాళ్ళంతా చూసి దాన్ని పక్క భాషలో వాళ్ళు తెలుగు చేయించుకొని వాళ్ళ భాషలో చెప్పించుకొని వాళ్ళు మళ్ళీ విదేశాల నుంచి ఇండియాకు వచ్చి అక్కడికి వస్తున్నారు. అంటే ఒక మంచి పనికి ఎంత శక్తివంతమైన ఇది ఉంటుందంటే అంత పని అంత ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఒక రోజు రండి. ఎంత కామ్గా ఉంటారు, అంత అలజడిగా తిరణాలలాగా ఉండే దగ్గర కూడా మనుషుల్లో మంచితనం ఉంది. అది చాలా వరకు సాధ్యం, ఒకటి సాధించబడ్డ. కొద్ది రోజులు అయ్యాక మా మనవరాలు ఈరోజు ఇక్కడికి రాలేకపోయింది. ఆమె బాగా చదువుకుంది. ఆమెకి గర్భం వచ్చింది. గర్భం వచ్చినప్పుడు ఆమె రోజు వెంకయ్య స్వామి మందిరానికి వెళ్ళడము, నామము స్మరణ చేయటము, సద్గ్రంథ పారాయణ చేయటము, సదాలోచనలు చేయటం చేసేవాళ్ళం, నడిస్తే మంచిదని. సో రోజు నడుస్తుంటే అరే నడవక ఇంత బాగుంది కదా, గొలగమూడికి అందరూ కూడా నడిస్తే ఎంత బాగుంటుంది అనుకుని ఒకరోజు నడుస్తాం. ఆ నడవడం దేవుడి దగ్గరికి, మహాత్ముడి దగ్గరికి నడుస్తున్నాం కనుక సాధన అవుతుంది, నడుస్తాం కనుక పదయాత్ర అవుతుంది, అందరూ కలిసి నడుస్తాం కనుక ఇది సాధనా పదయాత్ర అవుద్ది అని ఒక పేరు పెట్టి అందరికీ చెప్పాం. నెలకు ఒక రోజు నడుద్దామని. కళ్ళు లేని ఒక ఆయన, కాళ్ళు లేని వాళ్ళు వేలాది మంది ఉదయం 6 గంటలకి నెల్లూరులో కులమని, మతమని, డబ్బని బాగా సంపన్నులు ఉన్న ప్రదేశం అది. అక్కడి నుంచి ఆ చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు పొదలకూరు నుంచి ఇదిగో ఈ సుబ్బలక్ష్మి వాళ్ళు వ్యాన్లు పెట్టుకొని వస్తారు. సూళూరుపేట నుంచి రైళ్ళు ఎక్కువ వస్తారు. హైదరాబాద్ నుంచి దేశాల నుంచి వస్తున్నారు. ఒకసారి వాన వచ్చింది. వాన వస్తే ఈరోజు ఇది ఆపేస్తారేమో అనుకున్నారు. లేదు లేదు, వానలో తడవడం మాకు ఆనందమే అంటే మామూలుగా ఎంతమంది వస్తారో అంతమంది వచ్చారు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే మంచి ఆలోచన చేసి మంచి ప్రయత్నం చేస్తే దానికి సత్ఫలితం ఎప్పుడూ ఉంటుంది. అందుకు రుజువు మా సత్సంగంలో భాగంగా మేము చేపడుతున్న ఈ కార్యక్రమాలన్నీ. అట్లాగే మీలో ఎవరైనా కాస్త చదువుకున్న వాళ్ళు ఉంటే ఒక 4 రకాల మందులు ఇంట్లో పెట్టుకుంటే ఒక 100 రకాల మందులకు, జబ్బులకు అది మందుగా ఇవ్వచ్చు. వాళ్ళ బాధ నుంచి బయటపడతారు. అట్లాగే రోజు ఒక కొద్దిసేపు పూజ చేస్తూ ఉంటే మనశ్శాంతి ఉంటుంది. భగవన్నామం చేస్తే మనం చాలా శక్తివంతంగా మారి మన పేద జీవితాన్ని, కష్ట జీవితాన్ని ఎదుర్కోగలుగుతాం. ఎలాగూ బతుకుతావు కదా, కాలం గడిచిపోతుంది కదా. అట్లా చిన్న చిన్న పనుల ద్వారా మనం గొప్ప గొప్ప ఫలితం సాధించవచ్చు. నేనేం కలగంటున్నానంటే మన దేశంలో ప్రతి ఊర్లోనో లేదు 4 ఊళ్ళలోనో ఒక మంచి ఇండస్ట్రీ రావాలి. అంటే పని ఉండాలి, ఆడవాళ్ళకు కూడా పని ఉండాలి. వాళ్ళందరూ రోజంతా సంతోషంగా పనిచేయాలి, సంతోషంగా కావలసింది తినాల, మంచి ఆరోగ్యకరమైన జీవితం గడపాల, పుష్కలంగా వాళ్ళ జీవితాలు మంచి చదువు, మంచి ఆరోగ్యం, మంచి మేలైన జీవితం, జీవన ప్రమాణం కావాలి. అటువంటి రోజు వచ్చేలాగా మన జాతికి మన సత్సంగం ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. అటువంటిది రావాలనే ప్రయత్నంలోనే మనం ఇది చేస్తున్నాం. ఇందుకు కారణమైన చిరంజీవి సుబ్బలక్ష్మికి, ఆమె భర్త గారికి, బిడ్డలకు, ఇక్కడ మమ్మల్ని గౌరవించడానికి వచ్చిన మీ అందరికీ నేను నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంచేత ఈరోజు ఇప్పుడు 12:30 అయింది. మేము మళ్ళీ 1:30-2 కల్లా నెల్లూరు వెళ్ళిపోతాం. మా జీవన కార్యక్రమాల్లో యథారీతిగా మేము బాగా పనిలో ఉంటాం. అంటే ఈ రోజుని మనందరం ఎప్పుడైనా ఎక్కడ కలిసినా సరే ఈ కలయిక మంచిదని, ఇది ఒక ప్రయోజనం కోసమని, దీన్నే సత్సంగమని, ఒక స్ఫూర్తిదాయకమని నేను నమ్ముకుంటున్నాను.
ప్రతి గ్రామంలో కానీ ఇట్లాంటి ప్రయత్నం జరిగితే ప్రభుత్వాలు చేయలేని పని, యుద్ధాలు చేయలేని పని, పెద్ద పెద్ద సైంటిఫిక్ టెక్నాలజికల్ అప్రోచెస్ చేయలేని పని ఒక సత్సంగం చేయగలదని నా విశ్వాసం. మేము మాస్టర్ దగ్గర నేర్చుకున్నది, సాయిబాబా దగ్గర విన్నది చదివింది, వెంకయ్య స్వామి దగ్గర అధ్యయనం చేసి పరిశోధన చేసింది దీన్నే. దాని ఫలితం మీ అందరికీ లభించాలని నేను కోరుకుంటూ నమస్కరిస్తాను.